కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటికి రావడం ఒక ఎత్తు అయితే తన రూటు మార్చారు. ఇంతవరకు కూడా అనర్గళ ఉపన్యాసానికి అలవాటైనటువంటి కేసీఆర్ పేపర్ చూసి చదవడం మొదటిసారి. దానికి ఫిగర్స్ని దగ్గర పెట్టుకుని మాట్లాడుకొచ్చారు. ముందు రాష్ట్ర అభివృద్ధి తమ హయాంలో ఏం జరిగింది, ఎందుకంటే రోజు రేవంత్ రెడ్డి అప్పుడంతా అన్యాయం అయిపోయింది, అప్పుడంతా అప్పులు చేశారు, అప్పుడంతా నాశనం చేశారు, మేమేదో చేద్దాం అనుకుంటే చెడగొట్టారు అంటూ రాహుల్ గాంధీ కూడా తీసుకొచ్చి మాట్లాడిస్తున్న నేపథ్యంలో అప్పుడు ఏం చేశారు అన్నటువంటి లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు. ఒకసారి అదేంటో విందాం. విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలిసిన విషయం, తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్ళే. ఏందా బాబు, ఏందా పనిలేదా రెడ్డి, ఎవరైనా లాంటి పోండి, మీకేం పని లేదా? 10 మంది కాదు కదా, సభ అంతా ఉంది కదా, ఉండండి, కామ్ ఉండండి, డిస్టర్బ్ చేయండి. మీరు అట్లా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను బిడ్డల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళీ ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు, 14 ఏళ్ళు ఏడిపించినారు. అది మీ అందరికి తెలుసు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే వాళ్ళ మోసాన్ని కప్పేయడానికి నేను ఇదే జయశంకర్ సార్ కలిసి 36 పార్టీలతోని సమ్మతి లేఖలు తెచ్చినాం. దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం ఒప్పించినాం, కాంగ్రెస్ మెడలు వంచినాం. అప్పటికి కూడా ముందుకు రాకపోతే కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నటువంటి మేమందరం, ఇక్కడ రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నటువంటి మిత్రులు అందరం కూడా రాజీనామాలు వాళ్ళ ముఖాన కొట్టి బయటకు వచ్చి మళ్ళా ఉద్యమ జెండాలు పట్టుకున్నాం. ఆ తర్వాత కూడా కలిసి రాకపోతే నేను ప్రాణాలకు తెగించి చివరికి ఆమరణ దీక్ష పొందుకున్న సంగతి కూడా మీకు తెలుసు. ఆ సందర్భంలో భయపడ్డ కాంగ్రెస్ పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా వెనుకకు పోయినారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు, సాగర హారాలు కావచ్చు, వంట వార్పులు కావచ్చు, అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగార్పులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. తదనంతరం ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు. దాన్ని మనం ఏదో అధికారం అనుభవించడానికి తీసుకోలే, బాధ్యతగా తీసుకున్నాం. ఎంత బ్రహ్మాండంగా పనిచేసినాం. రాష్ట్రాన్ని మన చేతులు పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం. అనేక రంగాలలో ప్లీజ్ 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 ఒకటే మాట, ఏ బాబు ఇక్కడ నేను మాట్లాడుతున్నా, అక్కడ మీరు మాట్లాడుతున్నా, మీకు ఏమైనా అర్థం ఉన్నావా? ఏం అర్థం కావాలి ప్రజలకు? ఏం పని లేదావా? ఇదేం పద్ధతి? మీరు పార్టీ కార్యకర్తలేనా? సైలెన్స్ ఉండండి. అంతమంది నన్ను, లక్షల మంది, మీరు 10 మంది అయినా ఇక్కడ 10 నిమిషాలు సైలెంట్గా ఉండలేరా? చివరిలో బాగా చెప్తాం, స్లోగా అద్భుతంగా దుంకుదాం, స్టేజ్ ఎత్తు దుంకుదాం. మీరు బాధ్యత చూడాల్సింది ఏంటంటే మీరు అరవడం బంద్ చేయండి. ఇంతమంది ఉన్నారు, ఏం సీఎం పని లేదు. ఎందుకోసం? టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం. ఏమంటారు? మీకేసినట్టు మాకేసిన ఓట్లు, మాకు ఏడాదిన టైం ఇయ్యరా? ఏడాది అర్థమైన టైం ఇయ్యరా? మీకు కన్నేరురా అని అంటారు. కాబట్టి నేను నోరు తెరవలే, బయటికి రాలే. కృష్ణా జలాల మీద గడబడి జరిగితే ఒక్కసారి అక్కడ నాయకులు తీరకపోతే నల్లగొండలో పోయి ఒక గర్జన చేసి వచ్చినా కానీ నేను ఎక్కడ బయటికి రాలే.
మాట్లాడలే. కానీ ఏడాది అర్థం అయిపోయింది, ఇంకేం పడైంది. పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు ప్రభుత్వం కథ తెలియదా? ఇంకేమన్నా వీళ్ళకి టైం ఎక్కడిది? వీళ్ళు ఏం చేస్తారు? చివరి 6 నెలలు అయితే ఎలక్షన్ అయినారు. దీనికి ఉన్న టైమే 2.5 ఏళ్ళు. ఈ 2.5 ఏళ్ళలో వీళ్ళు చేస్తారు, మనం బతికి ముందర పడతామా? అందుకోసం ప్రజానీకం, మేధావులు, తెలంగాణ ప్రజలు దయచేసి అందరూ ఆలోచన చేయాలి. ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి. మేధావితో పనిచేయాలి, ఆవేశంతో కాదు. చాలా డీటెయిల్డ్గా చెప్పుకొచ్చారు. రాష్ట్రంకి ఆ రోజున రావడం దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి పరిణామాల్ని. అదే సందర్భంలో ప్రభుత్వానికి ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. చెయ్యం బిడ్డ, మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పనిచేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు. అంతే కదా? మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. గులాబీ సైనికులకు నాది ఒక్కటే మాట, మనం ఏనాడు మనం పుట్టిందే పదవులు త్యాగం చేసి, పుట్టిందే రాష్ట్ర సాధన కోసం, స్వార్థం కోసం మనం పనిచేయలే. మీ అందరి నాయకులను, కార్యకర్తలను నేను కోరేది ఒకటే, తెలంగాణ సమాజం అద్భుతంగా పురోగమించేదాకా మనం పనిచేస్తూనే ఉండాలి. గవర్నమెంట్లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి, వాళ్ళకు అండదండగా ఉంటూ పురోగమించాలి. అదే మన కర్తవ్యం. అందులోనే మనకు అన్ని పదవులు వస్తాయి. అది పెద్ద ఇష్యూ కాదు. ఇన్ని వేల మంది మనోళ్ళు ఎంత బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా రావాలి. లాస్ట్ మాట, ఈ సభ నిర్వహించినటువంటి మిత్రులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, వినయ్ భాస్కర్ గారికి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, రవీంద్రరావు ఎమ్మెల్సీ గారికి, వారికి నేను ధన్యవాదాలు. ఓవరాల్గా చాలా రోజుల తర్వాత ఘాటైన ఉపన్యాసం. ఇంతవరకు సమయం ఇచ్చాం, ఇక పోరాటం ప్రారంభిస్తున్నాం. సిద్ధం కండి, ప్రజలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వాన్ని కూల్చబోము. ఇందులోంచి ఇప్పుడు ఒక 10 మంది రేపొద్దున ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన వాళ్ళు రేపొద్దున వాళ్ళకి సంబంధించి కోర్టులో కనుక అనర్హత వేటు పడితే వాళ్ళందరికీ మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. దానికి సిద్ధపడమని మరొక వైపున సంకేతం. ఎట్ ద సేమ్ టైం అలా జరిగినా కాంగ్రెస్ నుంచి ఇటు వస్తానన్నా సరే ఏం అక్కర్లేదు, ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదని తేల్చి చెప్తా. మా పనేంటో మీ పనేంటో జనం చూసి తీర్పు చెప్పాలి అన్నటువంటిది తాజాగా తేల్చి చెప్తున్న అంశం.